కేవలం చదువు మాత్రమే కాకుండా విద్యార్థుల్లో దాగి ఉన్న సాంస్కృతిక సృజనాత్మక ప్రతిభను వెలికి తీయడం కూడా విద్యలో భాగమే అనే సందేశంతో ఈషా కాలేజ్ ఆఫ్ కామర్స్ లో ఫ్రెషర్స్ డే కార్యక్రమాన్ని నిర్వహించినట్లు కళాశాల చైర్మన్ సుంకసాని గోపీచంద్ తెలిపారు. రామవరపాడు రింగ్ సమీపంలోని ఎం కన్వెన్షన్ లో నిర్వహించిన ఈషా యుఫోరియా ది చాప్టర్ 1 ఫ్రెషర్స్ డే వేడుకలు ఉత్సాహభరితంగా సాగాయి. కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించారు. అనంతరం విద్యార్థులు సినీ గీతాలకు నృత్యాలు స్కిట్లతో ఆకట్టుకోగా తోటి విద్యార్థులు చప్పట్లు ఈలలతో వారిని ఉత్సాహపరిచారు. కళాశాల అధ్యాపకులు కూడా వేదికపైకి వచ్చి విద్యార్థులతో కలిసి సందడి చేయడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ సందర్భంగా సుంకసాని గోపీచంద్ మాట్లాడుతూ ఫ్రెషర్స్ డేలో విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా పాల్గొనడం ఆనందంగా ఉందన్నారు. నేటి పోటీ ప్రపంచంలో కేవలం పుస్తకాలు చదవడం, ర్యాంకుల కోసం పోటీ పడడం మాత్రమే కాకుండా ప్రతి విద్యార్థుల్లోనూ ప్రత్యేక ప్రతిభను గుర్తించి ప్రోత్సహించడం కూడా విద్యా సంస్థల బాధ్యత అని పేర్కొన్నారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు గోపీచంద్, ఈషా కాలేజ్ ఆఫ్ కామర్స్ చైర్మన్ని. ఈరోజు మా కాలేజీలో వెల్కమ్ పార్టీ నిర్వహించడం జరిగింది. పిల్లలందరూ కూడా ఆహ్లాదకరంగా ఆనందంగా దీన్ని సెలబ్రేట్ చేసుకున్నారు. సో దీన్ని కండక్ట్ చేయడానికి ఉన్న ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, చదువుతో పాటు వాళ్ళ యొక్క స్కిల్, కరికులం యాక్టివిటీస్, కల్చరల్ యాక్టివిటీస్ అన్నీ ఎడ్యుకేషన్లో భాగమే అని మేము ఒక సందేశాన్ని ఇవ్వడం కోసం దీన్ని నిర్వహించడం జరిగింది. ఈ పోటీ ప్రపంచంలో ఎడ్యుకేషన్ ఒక్కటే కాదు, పుస్తకాలు తీసి చదవడం, ర్యాంకులు పరుగుల్లో వెళ్ళడం ఇది ఒకటే కాదు. పిల్లల యొక్క ప్రతిభను బయటికి తీసుకురావడం కోసం ప్రతి కాలేజీలో కూడా ఇలాంటివి నిర్వహించడం వల్ల వాళ్ళ ప్రతిభ బయటికి గుర్తించడం జరుగుతుందండి. అలాగే సిఏ లాంటి కోర్సెస్ తీసుకున్నప్పుడు స్ట్రెస్ అనేది ప్రతి స్టూడెంట్కి ఒక రకమైన మానసికంగా వాళ్ళు కుంగిపోకుండా ఉండడం కోసం ఒక సిఏ కాలేజీలో కూడా ఇలాంటి కల్చరల్ యాక్టివిటీస్ పెట్టి పిల్లల్ని ప్రోత్సహించడం కోసమే ఈ వెల్కమ్ పార్టీ నిర్వహించడం జరిగింది. మా కల్చరల్ యాక్టివిటీస్ ఏదైతే మేము కండక్ట్ చేసాం ప్రతిదీ కూడా వాళ్ళ ఎడ్యుకేషన్కి సంబంధించి కనెక్షన్తో ఉన్నవే. ఈరోజు ఈ స్టేజ్ మీద మాట్లాడిన ప్రతి స్టూడెంట్ కూడా రేపొద్దున ఒక కార్పొరేట్ వరల్డ్లో బోర్డు మీటింగ్లో ఖచ్చితంగా మాట్లాడాలని నమ్ముతూనే ఇలాంటి కల్చరల్ యాక్టివిటీస్ కండక్ట్ చేస్తున్నాము. అందరికీ నమస్కారం.